హలో రివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను ఇంట్లో ధనియా పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటానని అయితే చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి వెజ్లోకి కానీ నాన్ వెజ్లోకి కానీ చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి. చాలామంది ధనియా పౌడర్ అంటే ఓన్లీ ధనియాలు లేకపోతే కరివేపాకు యాడ్ చేసేసి అయితే ప్రిపేర్ చేసుకుంటుంటారు. లేకపోతే కొందరు చాలా స్పైసెస్ యాడ్ చేసేసి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఎక్కువ స్పైసెస్ డైలీ వేర్ మనం కూరగాయల్లోకి కూడా అంత స్పైసెస్ వేసుకోవడం అనేది మంచిది కాదు. అందుకోసం చాలా లైట్‌గా ఎటువంటి ఘాటు లేకుండగా, స్పైస్ లేకోకుండగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, నాన్ వెజ్‌లోకి కానీ, వెజ్‌లోకి కానీ చాలా బాగుంటుంది. అండ్ సింపుల్‌గా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అందుకొరకైతే మనకు కావాల్సినన్ని ధనియాలైతే యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు పచ్చికరివేపాకు అయితే యాడ్ చేసేసుకోవాలి. నీట్‌గా వాష్ చేసుకొని ఇవి రెండిటిని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొద్దిగా ఒక మీడియం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 2 యాలకుల పొడ్డలు కూడా యాడ్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం ధనియాల క్వాంటిటీని తీసుకున్న దాన్ని బట్టి ఇవన్నీ క్వాంటిటీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి బిర్యానీలో యూస్ చేస్తాం కదా అనాస పువ్వు, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ అనాస పువ్వు వచ్చేసి మంచి అరోమా వస్తుంది ఇది యాడ్ చేసుకోవడం వల్ల. అదేవిధంగా ఫైనల్గా గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు మెంతి పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. మెంతి పౌడర్ వచ్చేసి నార్మల్ది కాదు, కస్తూరి మెంతి పౌడర్ యాడ్ చేసుకోవాలి. కస్తూరి మెంతి పౌడర్ వచ్చేసి కర్రీస్లోకి కానీ నాన్ వెజ్లో కానీ ఏ దాంట్లోకి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. అరోమా కానీ ఫ్లేవర్ కానీ వీటన్నిటిని ఇలా మిక్స్ చేసేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టుకున్నామనుకోండి, వెజ్ ఐటమ్స్లో కానీ నాన్ వెజ్ ఐటమ్స్లో కానీ ఏ గ్రేవీ టైప్ చేసుకున్నా వాటన్నిటిలోకి ధనియా పౌడర్ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. అండ్ మరీ ప్లెయిన్గా ఉంటే కూడా మరి అంత మంచి అరోమా ఉండదు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మంచి టేస్ట్ వస్తుంది కర్రీస్కి. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.